ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు వాక్యము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బహెర్షబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబోను, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా యెహోవాను ఆశ్రయించుడి అనగా కొన్ని చేయమని కొన్ని వద్దని చెప్పడం మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో చాలా విషయాలు ఇది చేయకూడదు, అది చేయొచ్చు, అది చేయాలి, ఇది చేయకూడదు అనేది ఉంటుంది. వాక్యం కూడా మనకు అదే నేర్పుతున్నది. ఏమని చెప్తున్నాడంటే, దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడే ఇశ్రాయేల్ ప్రజలకు సెలవిస్తున్నాడు, అలనాడు వారికి ఇచ్చాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏమని అంటున్నాడంటే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల మనకు బ్రతుకు, నెమ్మది, శాంతి, సమాధానము దొరుకుతుంది. కనుక నన్ను ఆశ్రయించుడి అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బ్రతకడం అందరం బ్రతుకుతాం, కానీ ఎలా బ్రతుకుతున్నాం అనేది అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కదా. కనుక ఇక్కడ దేవుడైన యెహోవా సెలవిచ్చేదేమనగా, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే మీరందరూ దేవుని బిడ్డలు కనుక మీరు నన్ను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీ జీవిత కాలము ఒక సుఖ సంతోషాలతో, లేదా దేవుని కలిగిన బిడ్డల్లాగా, తండ్రి చిత్తానుసారమైన బిడ్డల్లాగా మీరు బ్రతుకుదురు అని వాక్యం మనకు తెలియపరుచున్నది. అందుగురించే ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు, కొన్ని పనులు చేయకూడదు. అది మనము అనుసరిస్తుంటాము, మన పిల్లలకు కూడా చెప్తుంటాము. అలాగే పరమ తండ్రి కూడా మనతో చెప్తున్నమాట, మీరు అక్కడికి వెళ్ళకుడి, మీరు అది చేయకుడి, మీరు అక్కడ ఆశ్రయించకుడి, మీరు నన్ను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని మనకు వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుడు చెప్తున్నటువంటి మాటలు కనుక నిజంగానే దేవుని ఆశ్రయించినటువంటి బిడ్డల జీవితాలలో ఎన్నో మేలులు దాగి ఉన్నాయి. ఆ అనుభవాలతో నిండినటువంటి జీవితం ఉంటుంది. దేవుణ్ణి ఆశ్రయించని వారి కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ వస్తున్నటువంటి ఒడిదొడుకులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలు కూడా ఉన్నారు. అలాగని వెంటనే మనం దేవుణ్ణి తెలుసుకోలేము, కానీ నెమ్మదిగా దేవుణ్ణి రుచి చూచి ఎరిగి తెలుసుకుంటే నిజంగానే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించి మరి బ్రతికే జీవితాలను దేవుడు మనకు కలగచేస్తాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే మనం 5వ వచనం కూడా చదువుకుంటున్నాము. 6వ వచనము, అప్పుడు మీరు యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల అనగా కొన్ని చేయకుంటే ఏమవుతాయి, కొన్ని చేస్తే ఏమవుతుంది. మనకు ఈవెన్ ఫుడ్లో కూడా చాలాసార్లు ఇది తినకూడదు, ఇది తింటే ఇలా అవుతుంది, ఇది తినొచ్చు, ఇది తింటే ఇలా అవుతుంది అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అలాగే వాక్యం కూడా మనకు నేర్పిస్తుంది, మీరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, నీ దేవుడైన యెహోవాని ఎలా ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించినచో ఏం కలుగుతుంది. ఇవన్నీ విషయాలు మనం చూస్తుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంచబడి చదివి విని విడిచిపెట్టే వారంగా ఉంటే ప్రయోజనం లేదు. మనకు బ్రతుకు నిమిత్తము, నీవు నేను బ్రతుకు నిమిత్తము ఈ యొక్క వాక్కులను చదివి నెమరు వేసుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలంగా ఉండాలి. ఆశ్రయించినప్పుడు ఏం దొరుకుతుంది అని అంటే, ఆయన కృపాక్షేమములు మన వెంట వస్తున్నాయి. కనుకనే దేవుణ్ణి ఆశ్రయించాలి. అవును, దేవుణ్ణి ఆశ్రయిస్తే సమస్యలు రావా, మేము బాగుంటామా, ఒడిదొడుకులు ఉండవా అనేది తర్వాత విషయం. ఎందుకంటే మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి సర్వసాధారణం. వాటిని జయించడమే మానవ జీవితము అని కూడా చెప్పుకోవచ్చు. ఆ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వీటి నుండి ఉపశమనము కలుగుతుంది. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలంగా ఉండాలి. అలా వెళ్ళకుడి, అటు వెళ్ళకుడి, ఇటు చేయకుడి, ఇది చేయకుడి అని ఎన్నో చెబుతూ దేవుణ్ణి ఆశ్రయించుడి అని ఒక మంచి మాటని మనం చూస్తుంటున్నాం. ఈరోజు మన అంశం కూడా దేవుణ్ణి ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి అని దేవుడే ఈరోజు నీకు నాకు పిలుపునిస్తున్నాడు. నిజంగానే మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఆపద రాగానే, లేదా కష్టం రాగానే, లేదా అవసరమైన వేళ
మొట్టమొదట మానవులమైన మనము మన బలహీనత ఏంటంటే మన ఎదుటి వ్యక్తిని ఆశ్రయిస్తుంటాం. కానీ దేవుడైతే అంటున్నాడు, మీరు అది చేయకుడి, మీరు అటు వెళ్ళకుడి, కానీ నన్ను ఆశ్రయించుడి, మీరు బ్రతుకుతారు అని దైవ వాక్కు ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. నిజమే, బలహీనులమైన మనము అనేక సార్లు మనకు ఉన్నటువంటి ఒక మహోన్నతుడైన దేవుణ్ణి విడిచి అటు ఇటు పడిపోయిన సంఘటనలు మన జీవితాలలో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మరలా వాక్యం చేత మనము హెచ్చరించబడుతున్నాం. ఎవరిని ఆశ్రయించుడి అంటే నన్ను ఆశ్రయించుడి అని 6వ వచనం చదువుతాను. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మరలా యెహోవాను ఆశ్రయించుడి, మీరు అప్పుడు బ్రతుకుతారు అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అనగా మనం బ్రతుకు సాఫీగా సాగాలి అని అంటే దేవుని నీడలో భద్రపరచబడి ఉంటే వచ్చిన ప్రతి సమస్యను కూడా ఆయన తన భుజస్కంధాల మీద వేసుకుంటారు. అందు గురించే మనం మత్తయి సువార్తలో చూస్తాం, ప్రయాసపడి భారం మోసుకుంటున్న బిడ్డలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. అనగా విశ్రాంతి, ఆ కష్టం నుండి నెమ్మది, ఆ యొక్క ఆపద నుండి విశ్రాంతి, అవకతవకల నుండి విశ్రాంతి. కనుక దేవుడు మనకు నెమ్మదిని చేయువాడుగా మనం చూస్తుంటున్నాం. అందుకే దేవుని పిలుపు వాక్యము అని మనము మందిరాలలో చెప్పుకుంటూ ఉంటాము. మనం దేవుని పిలుపు వాక్యం విని కూడా దేవుణ్ణి ఆశ్రయింపని ఎడల మనం కష్టం కొని తెచ్చుకోవచ్చు. కొన్నిసార్లు ఆ భారం అంతా కూడా మనమే సహించి భరించి మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ పరిస్థితి నుండి బయటకు రావాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని దేవుని యొక్క దివ్యమైన వాక్కు చేత మనము హెచ్చరించబడుతున్నాం. ఇదే గ్రంథంలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. మీరు బ్రతుకున్నట్లు అనగా దేవుణ్ణి ఆశ్రయించగానే సరిపోదు. దేవుణ్ణి ఆశ్రయించాము అని తప్పుడు పనులన్నీ చేస్తూ కీడు చేస్తూ మన ఒక పాత జీవితం లేదా రోత జీవితము మర్చిపోకుండా అదే జీవితానుసారంగా మనము బ్రతికినట్లయితే అది క్షేమము కాదు. అందుగురించే వాక్యం ఏమని చెప్తున్నదంటే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. కీడు విడవాలి. దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలందరిలో ఒక నూతన స్వభావము, ఒక నూతన మనసు మారి నూతన పరచబడినట్లు మన జీవితాలు ఉండాలి. ఆ నూతన పరచబడినది ఎవరికి తెలుస్తుంది అని అంటే దేవుడికి అన్నీ కూడా ఆయనకు తేట తెల్లంగా తెలియపరచబడుతుంది. కానీ ఇక లోకంలో జీవిస్తున్నాం కనుక మనల్ని ఎంతోమంది అబ్జర్వ్ చేసేవారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. వాళ్ళే అంటారు, ఈ రోజులలో చూస్తే ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇలా చాలా బాగున్నారు, లేదా అప్పుడు చాలా భయంకరంగా ఉండే అనే విషయాలని కూడా మనము వింటూ ఉంటాము. కనుకనే కీడు విడవాలి. దేవుణ్ణి ఆశ్రయించి కీడు ఒక చోట, మరి మంచి ఒక చోట, ఇంకా చేస్తున్న మంచి పనులన్నీ ఒక చోట పెట్టుకుంటే అది దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడిని ఆశ్రయించిన బిడ్డలు ఎలా ఉండాలి అని అంటే యెహోవాను ఆశ్రయించుడి, కీడు విడిచి మేలు వెతకాలి. ఇతరులకు మేలుకరంగా ఉండాలి, నాకు నేను మేలుకరంగా ఉండాలి, అనేకులకు మేలుకరంగా ఉండాలని ఈరోజు వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. దేవుణ్ణి ఆశ్రయించాను కదా, ఎందుకు నాకు ఈ కష్టాలు అని అనుకోవడానికి లేదు. దేవుణ్ణి ఆశ్రయించిన మనలో నూతనత్వం అనేది కలగాలి. అందు గురించే మీరు కీడు విడిచి, ప్రతి ఒక్కరి జీవితంలో, మానవ జీవితంలో కీడు అనేది ఉంటుంది. అది విడిచిపెట్టాలి, మనంతటా మనమే విడిచిపెట్టుకోవాలి. దానిని ఏదో సబ్బు పెట్టి రుద్ది క్లీన్ చేయడం కాదు, కానీ మన జీవితాల్లో ఉన్నట్టు చెడును దూరం చేసుకుంటేనే దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలుగా ఉంటాము. మనకు వచ్చే సమస్యల నుండి దేవుడు కాపాడేవాడుగా ఉంటుంటాడు. అందు గురించే మీరు బ్రతుకున్నట్లు యెహోవాను ఆశ్రయించుడి. ఆశ్రయించిన మీరేం చేయాలంటే కీడు విడిచి మేలును వెదికే బిడ్డలుగా ఉండండి. మేలు చేసిన వాళ్ళు చేసిన మేలు మర్చిపోతామేమో కానీ పొందుకున్న వారు మర్చిపోరు. అలా గుర్తుపెట్టుకొని వారి గురించి చెబుతూ నలుగురికి మన పేరును హెచ్చించేవారుగా ఉంటారు. అనగా దేవుడు అది కూడా ఈ లోకంలోనే చూపిస్తుంటాడు. అనేకులకు మంచి చేసిన బిడ్డల యొక్క మేలు మరువని బిడ్డలు మనం ఇక్కడో ఉంటాం, కానీ ఇంకెక్కడో మన పేరు చాటించబడుతూ ఉంటుంది. ఎందు గురించి అని అంటే మనం చేసిన మేలు. దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలు మేలు చేయువారుగా ఉంటారు, మేలును అనుభవిస్తూ అనేకులకు అందించేవారుగా ఉంటారని ఈరోజు వాక్యం చేత మనము హెచ్చరించబడుతుంటున్నాం. అలాగే చూస్తే హోషేయ గ్రంథంలో కూడా మనం చూద్దాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాము.
హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. తమకు దురవస్థ సంభవించగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. అనగా దేవుణ్ణి ఆశ్రయించే కాలంలో ఆశ్రయించకుండా, అనగా దేవుడు ఎంతసేపు మన కొరకు ఎదురు చూస్తూ తన చేయి చాపుతూ మనల్ని పట్టుకోవాలని, ఎత్తుకోవాలని, కౌగిలించుకోవాలని ఆయన ఆశపడుతూ మన కొరకు ఎదురు చూచు సమయంలో మనం దేవుణ్ణి విడిచి తిరుగుతుంటాం. దేవుడు సరే ఇంకా మనం దూరం పారిపోయినప్పుడు దేవుడు కూడా మన గురించి నిత్యము ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్న ఆ సమయంలో మనకు దురవస్థ కలిగిందనుకోండి, వెంటనే శీఘ్రముగా ఆయనను వెతికే పరిస్థితి మానవులదని ఇక్కడ మనకు హెచ్చరించబడుతున్నాం. నిజమే, వాక్యం మరలా ఒకసారి చదువుకుందాము. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. ఇంకా వారి కొరకు నేను చేతులు చాచి నా బిడ్డ అని పిలుస్తున్నప్పుడు వారు రాలేదు. ఇంకా ప్రభువు కూడా ఎదురు చూస్తూ మన నిమిత్తము ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. ఆ సమయంలో దేవుని మరిచి విడిచి తిరిగిన ఆ పరిస్థితిలో దురవస్థ అనే కాలం కూడా ప్రతి వారి జీవితంలో సంభవిస్తుంది. ఆ సమయంలో ఏం చేస్తామట చూడండి. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. అంటే ఒక భయంకరమైన పరిస్థితి వస్తే దేవుణ్ణి శీఘ్రంగా వెతుకుతాము. లేదు అని అంటే మనకి ఎవరూ లేని వారంగా, మనకు దేవుడు అంటూ ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయిన బిడ్డలుగా తిరుగుతుంటాం. దేవుడేమో ఎదురు చూస్తుంటాడు, నన్ను ఆశ్రయించుడి, మీకు కష్టము మీకు సంభవించినప్పుడే కాదు, నిత్యము మీరు నన్ను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని దైవ వాక్యము హెచ్చరించబడుతుంటే, మనమేమో దేవుడు మన కొరకు ఎదురు చూసిన సమయంలో మనము ఆయన దగ్గరికి వెళ్ళకుండా, దురవస్థ కలిగిన సమయంలో ఆయనను శీఘ్రముగా వెంటనే నాకు ఇది కావాలి తండ్రి, నాకు వెంటనే ఇది చేయండి తండ్రి, నేను నిన్ను ఆశ్రయించాను అని అప్పుడు మొరపెడుతుంటాము. చూడండి, ఆ దానిని గుర్తు చేయడము ఇక్కడ వాక్యము మనం చూస్తుంటున్నాం. నన్ను బహు శీఘ్రముగా వెతుకుతురు. అప్పుడు ఎంతైనా జాలిపరుడైన దేవుడు మనము శీఘ్రముగా దురవస్థ కలిగిన సమయంలో దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన వెంటనే మళ్ళీ ఆయన స్పందించి మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. అందుగురించే అవకాశం ఉన్నప్పటి నుండే మీరు దేవుణ్ణి ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. దురవస్థ మీకు ఎందుకు రావాలి? మీరు దురవస్థ వచ్చినాక ప్రభువుని శీఘ్రంగా వెతకడం కాదు, కానీ ముందు నుండే నీ దేవుణ్ణి తలంచుకో, దేవుడితో ఉండు, దేవుడితో నీ సహవాసం. అలా చేసినప్పుడు మీరు నెమ్మదితో బ్రతుకుతారని మనకు వాక్యము సెలవిస్తుంది. కనుక వాక్యం ధ్యానించుకుంటున్న మనము నన్ను ఆశ్రయించుడి అని ప్రభువు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనం ఎంతవరకు దేవుణ్ణి ఆశ్రయించాము, లేదా మనుషులను ఆశ్రయిస్తున్నామా? కనుక వాక్యం కూడా సెలవిస్తుంది, దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అని మనం వాక్యం చదువుకుంటుంటాం. కానీ మానవ మాతృలంగా మన బలహీనతలు ఏంటంటే మనుషులను ఆశ్రయిస్తాం. కానీ దేవుడు చెప్తున్న మాట, ప్రభు చెప్తున్న మాట, నన్ను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఎంత గొప్ప వాక్కు! నన్ను ఆశ్రయించుడి అని పిలుపు. ఎవరైనా మనల్ని నన్ను ఆశ్రయించుడి అని పిలిచిస్తే మనం వెళ్తాము, కానీ కొంత సమయం ఉంటుంది, కొంత లిమిట్ అంటూ ఉంటుంది. అంతవరకే అక్కడ ఉండి మనం వచ్చేస్తాం. కానీ దేవుడు అలా కాదు. ఆయన నిత్యము నిరంతరము నిన్ను నన్ను ఆయన ప్రక్కన ఆయన హక్కున చేర్చుకునే దేవుడై ఉంటున్నాడు. కనుకనే పిలుపునిస్తున్నాడు, నన్ను ఆశ్రయించుడి, ప్రతి విషయమందు నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు అంటున్నారు. మనమేమో ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తామంట? దురవస్థ కలిగిన సమయంలో బహుశీఘ్రముగా దేవుణ్ణి వెతుకుతాం. అప్పుడు దేవుడు నిజంగా నా బిడ్డ అంటే ఆయన మనపైన జాలి కలిగి, ఇంతకాలం నీ కొరకు చూశాను, నువ్వెందుకు రాలేదు అని హెచ్చరించి మందలించే దేవుడు కూడా కాదు, ఆయన జాలిపరుడు. కనుక వెంటనే మనల్ని ఆదుకొని దేవుడై ఉంటున్నాడు. అందుకే అవస్థ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయొద్దు, ముందు నుండే ఆ దేవుణ్ణి ఆశ్రయించిన వారై ఉండండి, బ్రతకండి అని ఈరోజు వాక్యం చేత మనము హెచ్చరించబడుతున్నాం. అలాగే చూద్దాం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. కాబట్టి యాకోబు పత్రిక
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి. ఇంతవరకు మనం ధ్యానించుకునేదంతా దేవుని యొక్క పిలుపు. ఆ పిలుపును బట్టి ఇక్కడ మనం యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దురవస్థ వచ్చినప్పుడు మనం వస్తామే దగ్గరికి, అలాగే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము దురవస్థ వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరికి రాకుండా, ఆయన్ని ఆశ్రయించకుండా మనం మనుషులను ఆశ్రయిస్తూ దేవుణ్ణి మరచిన వేళ మరలా మనం హెచ్చరించబడుతున్నాం. ఏమనంటే, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మీరు కలిసి సహవాసం చేయండి, ఆయనతో మీతో ఆయన ఉంటాడు అని మరలా మనం వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. కనుక మనం దేవుని యొద్దకు వచ్చేవారంగా, దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలంగా, దేవుని పేరు పెట్టుకొని పిలువబడుతున్న మనము దేవుని ప్రియమైన పిల్లలముగా మనం ఉండాలి అని అంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనము బ్రతుకుతామని నేర్చుకోవాలి. కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలి. ఆ చేయాల్సినవి మనము మనసునందు ఉంచుకొని యెహోవాను ఆశ్రయించి మనము బ్రతికే వరంగా ఉండాలి. అంతేకాకుండా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు కీడు కానీ ఎవ్వరికి కీడు చేయకుండాను, అంతేకాకుండా మన హృదయములో చేదైనది ఏది ఉండకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. అప్పుడు మీరు బ్రతుకుతారు అని కూడా వాక్యం చేత హెచ్చరించబడినాం. అలాగే కాకుండా దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరును దేవుడును కలిసి నిత్యము నిరంతరము దేవుని దైవ దీవెనలు పొందుకునే కృప దేవుడు మనకు అందిస్తాడు. కనుక వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా, ఈరోజు మన అంశం కూడా నన్ను ఆశ్రయించుడి అని దేవుని యొక్క మాటని మనం వింటున్నాం. నిజంగానే దేవుని ఆశ్రయిస్తే బ్రతుకుతాము, దేవుని ఆశ్రయిస్తే మేలుకరంగా ఉంటుంది. అంతేకాకుండా అనేకులకు కూడా మేలుకరంగా జీవించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడని, దేవుని దగ్గరికి మనం వచ్చి దేవునితో మనమును మనతో దేవుడును నిత్యము సహవాసం చేసే బిడ్డలుగా ఉండే కృపను దేవుడే మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.